ప్రతి విద్యార్థి కల గవర్నమెంట్ జాబ్. ఎప్పుడు తీసేస్తారో అనే భయం ఉండదు. ఫస్ట్ తారీఖున ఖచ్చితంగా అకౌంట్లో జీతం పడుతుంది. ప్రమోషన్ల గురించి ఎవరిని ప్రాధేయపడాల్సిన పని లేదు. సమాజంలో మంచి గౌరవం. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే చాలామంది యువత ఏళ్ల తరబడి రేయింబవలు కష్టపడి చదువుతారు. అయినా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందా అంటే రాదు. కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావాలంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక్కొక్కరు ఇంత కష్టపడుతుంటే ఓ యువతి మాత్రం బ్యాంక్ జాబ్కు ఓ దండం అంటూ రిజైన్ చేసింది. అందుకు ఆమె చెప్పిన కారణం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఢిల్లీకి చెందిన వాణి అనే 29 ఏళ్ల యువతి ఎంతో కష్టపడి బ్యాంక్ కొలువు సాధించింది. నేటి కాలంలో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. వాణి కూడా ఏడాదంతా IBPS పరీక్షల కోసం ట్రైనింగ్ తీసుకుంది. ఎంతో కష్టపడి చదివితే 3 ఏళ్ల క్రితం 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత స్కేల్ 1 ఆఫీసర్గా ఆమెకు మీరట్లో పోస్టింగ్ వేశారు. లోన్స్ విభాగంలో ఆమె పనిచేసేది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే రాజీనామా చేసింది. ఆమె నిర్ణయంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసింది అనుకునే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. దీనిపై వాణి వర్షన్ ఎలా ఉందంటే, తను బ్యాంక్ ఉద్యోగంలో చేరకముందు ఎంతో సంతోషంగా జాలీగా ఎంజాయ్ చేసేదాన్నని, ఉద్యోగంలో చేరిన ఈ 3 ఏళ్లలో తన జీవితం పూర్తిగా మారిపోయిందని వాపోయింది. ఎంతలా అంటే తనను తాను అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నానని చెప్పింది. చిరాకు విసుగుతో అస్సలు మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పింది. వీటన్నిటికీ కారణం జాబ్ కాబట్టే ఉద్యోగం మానేశానని అంది. ఈ నిర్ణయం పట్ల తనకేం బాధ లేదని, చెప్పాలంటే ఇప్పుడే తను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తమది కాని ప్రదేశాన్ని విడిచిపెట్టినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదని వాణి చెప్పింది. తన నిర్ణయం గురించి తనేం బాధపడటం లేదని, వాస్తవానికి ఇది తన డ్రీమ్ జాబ్ అని అంది. దీనికోసం తను చాలా కష్టపడ్డానని, కానీ వాస్తవం వేరేలా ఉందని, చాలామంది దూరం నుంచే ఏం చూడకుండానే జడ్జ్ చేస్తుంటారని, అలాంటి వారి మాటలు పట్టించుకోకండి అని హితవు పలికింది. ఇబ్బంది పడుతూ కష్టపెట్టుకుంటూ జీవించడం వల్ల ఎవరికి ఉపయోగం? ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అంటూ ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ఒక బైక్ ఢీకొన్న సంఘటన రికార్డ్ అయింది. దీన్ని చూసిన ప్రజలు ఒక పెద్ద ప్రమాదం తప్పినందున ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ఆ వీడియోలో 2 బైకర్లు రోడ్డుపై వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు ముందుకు వెళ్తుండగా మరొకరు కొంచెం వెనుక ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి అధిక వేగంతో ముందుకు వెళ్తున్న బైకర్ వెనుకకు వస్తాడు. అకస్మాత్తుగా అతని బైక్ స్కిడ్ అయిపోతుంది. దీని కారణంగా ముందు వెళ్తున్న బైకర్ బైక్ కూడా కాస్త పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. బైక్ రైడర్లు 2 వెంటనే లేచి ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. ఒక విధంగా చూస్తుంటే వెనుక నుంచి వెళ్లే వాళ్ళు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పైగా వెనుకనున్న బైకర్ ముందున్న బైకర్తో గొడవకు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎవరిది తప్పు ఉందో మీరే గమనించండి. వీడియోను వెనుక నుంచి వస్తున్న ర్యాపిడో బైకర్ రికార్డ్ చేశారు. పైగా వెనుకాల వస్తున్న రైడర్ హెల్మెట్కు కెమెరా ఉండటంతో దాన్ని చూసిన వారు గొడవకు దిగారు. వీడియో ఎందుకు తీస్తున్నావంటూ హంగామా సృష్టించారు. ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు దానిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రోడ్డుపై అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ఎల్లప్పుడూ ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందని చాలామంది వినియోగదారులు అంటున్నారు. అదే సమయంలో బైకర్లు 2 హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద నష్టం తప్పింది. ఈ సంఘటన రోడ్డుపై అప్రమత్తంగా ఉండటం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది. కొంచెం అజాగ్రత్తగా ఒకరి ప్రాణానికే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తోంది. అలాగే హెల్మెట్ ధరించడం, వాహనాల మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలంటున్నారు వాహనదారులు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది.
ఈ క్రమంలోనే భారతీయ వివాహాలకు సంబంధించిన వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడతారు. రంగురంగుల దుస్తులు, సందడి, సరదా, రాజశైలి భారతీయ వివాహాలకు ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. ఇప్పుడు వివాహం ఎక్కడ ఉన్నా ఈ పండుగ వాతావరణం ప్రతి చోట అలాగే ఉంటుంది. తాజాగా అలాంటి వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి కనిపించింది. వరుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. పెళ్లి వీడియోలను చాలామంది ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. అందుకే కొన్నిసార్లు వధూవరుల డాన్స్ క్లిప్లు చర్చనీయాంశంగా మారతాయి. కొన్నిసార్లు వారి ఎంట్రీ స్టైల్ చూసి నవ్వకుండా ఉండలేరు. పెళ్లి లాంటి సందర్భం ఆనందం మరియు సరదాగా ఉంటుంది. దానికి ఏదైనా తెలియని లేదా ఫన్నీ క్షణం జోడైతే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. తాజాగా ఇలాంటిదేదో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడు తన పెళ్లికి ఒక సినిమా శైలిని ఇవ్వాలనుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా తరచుగా ఇలా చేస్తుంటారు. ఈ ఆలోచనతోనే ఈ వరుడు తన వధువును చేతుల్లో మోసుకుంటూ మెట్లు ఎక్కాలని ప్లాన్ చేసుకున్నాడు. ప్రారంభంలో అంతా బాగానే జరుగుతుంది. వరుడు తన వధువును ఎత్తుకొని గర్వంగా నడుస్తాడు. అతిథులు కూడా చప్పట్లు కొడుతూ అతన్ని ఉత్సాహపరిచారు. ఈ సమయంలో అతను ఒక చిన్న తప్పు చేశాడు. భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కెమెరాలో రికార్డ్ అవుతుంది. నిజానికి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత అకస్మాత్తుగా వధువు దుప్పట్ట వరుడి కాళ్ళలో చిక్కుకుంది. అతని పాదం దానిపై పడగానే అతను తన పట్టు కోల్పోయాడు. బరువైన లెహంగాను వధువును మోయడం అంత తేలికైన పని కాదు. ఫలితంగా వరుడు తడబడ్డాడు. అంతలోనే వధువు కింద పడిపోయింది. క్షణంలో సినిమాగా రొమాంటిక్గా అనిపించిన ఎంట్రీ హాస్య సన్నివేశంగా మారింది. ఇంతమంది అతిథుల ముందు ఇలా జరిగితే ఎవరు నవ్వరు చెప్పండి. ఈ క్లిప్ను చిన్మయ్ సూత్రధార్ అనే ఖాతా ద్వారా ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి వేలాది మంది దీన్ని చూశారు. కామెంట్ల విభాగంలో తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఈ సోదరుడు ఇక్కడ మోసపోయాడని రాశాడు. మరొకరు తదుపరిసారి ఆ వ్యక్తి తన భార్యను ఎత్తుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాడని రాశాడు. మరొకరు మీరు ఏం చెప్పినా ఈ వ్యక్తికి చాలా తప్పు జరిగిందని రాశాడు. అంతేకాకుండా అనేక మంది వినియోగదారులు దానిపై వ్యాఖ్యానించడం ద్వారా వారి స్పందనలతో ఫన్నీ కామెంట్స్ తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా వీడియోలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మరికొన్ని వీడియోలు చూసిన తర్వాత నవ్వును నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే ప్రజలు ఈ వీడియోలను గంటల తరబడి స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి ఫన్నీ సంఘటనలు వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటపడింది. అందులో ఒక మహిళ తన స్కూటీని ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళడానికి వెళ్ళింది. ఇంతలో అనుకోని ఘటన జరిగింది. ఇది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆ మహిళ తన ఇంటి లోపల పార్క్ చేసిన తన స్కూటీని బయటికి తీస్తోంది. ఇంటి ముందు ఒక పెద్ద ఇనుప గేటు ఉంది. ఆ మహిళ ముందుగా దాన్ని తెరిచి స్కూటీని హాయిగా స్టార్ట్ చేసి ముందుకు కదిలించడం ప్రారంభించింది. అయితే స్కూటీ ఐరన్ గేటును తాకిన వెంటనే గేటు నెమ్మదిగా దానంతట అదే మూసుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇక్కడే ఆమెకు అసలు ఇబ్బంది మొదలవుతుంది. ఈ సమయంలో ఆ మహిళ స్కూటీపై కూర్చొని గేటు తెరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది పూర్తిగా తెరుచుకోదు. దీని తర్వాత ఆ స్త్రీ స్కూటీని బ్యాలెన్స్ చేయడం కష్టమైంది. కొంతసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె స్కూటీ నుండి దిగి గేటును పూర్తిగా తెరుస్తుంది. ఆమె ఇబ్బంది ఇప్పుడు ముగిసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. గేటు తెరిచిన తర్వాత ఆ స్త్రీ స్కూటీని వెనుకకు లాగేసింది. ఇంటి వెలుపల కొంచెం వాలు ఉంది. ఆమె బహుశా జాగ్రత్తగా గమనించి ఉండకపోవచ్చు. స్కూటీ వాల్ పైకి రాగానే అది వేగంగా వెనక్కి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. ఆ స్త్రీ స్కూటీని ఆపడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆమె బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయింది. ఈ వీడియోను రమేష్ ఒఫీషియల్ అనే ఖాతా ద్వారా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు వేలాది మంది దీన్ని చూశారు. కామెంట్ల విభాగంలో తమ ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు, బ్రదర్ మీరు ఏం చెప్పినా ఈ వీడియో చూసిన తర్వాత ఇది సరదాగా ఉంది, నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను అని రాశారు. మరొకరు,
స్కూటీని రోజువారీ దినచర్యలాగా ఎత్తలేదని రాశారు. మరొకరు ఆంటీ ప్రతిరోజు ఇలా స్కూటీని బయటకు తీస్తుందని రాశారు. ఇది కాకుండా అనేక మంది వినియోగదారులు దానిపై వ్యాఖ్యానిస్తున్నారు. యాదృచ్ఛికంగా ఈ సంవత్సరం దసరా మరియు గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ వీడియోలు వెల్లువెత్తాయి. ఇంతలో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిలో గాంధీజీ, రావణుడు ఒకరితో ఒకరు వాదించుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేయబడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ అవుతున్న కొన్ని సెకండ్ల ఈ వీడియో క్లిప్లో ఏఐ సహాయంతో గాంధీజీ, రావణుడు ఒక గదతో రోడ్డుపై నిలబడి ఒకరితో ఒకరు ఏదో ఒక దానిపై పోరాడుతున్నట్లు చూపించారు. వీడియోలో రావణుడు మొదట దసరా జరుపుకుంటారు, తర్వాత గాంధీ జయంతి జరుపుకుంటారు అని చెప్పడం వినవచ్చు. దీనికి గాంధీజీ, మొదట గాంధీ జయంతిని జరుపుకుంటారు రావణ, శాంతియుతంగా అంగీకరించండి, లేకపోతే నేను సోదర భావాన్ని విడాల్సి వస్తుంది అని సమాధానమిచ్చారు. ఈ వీడియో ఫన్నీగా, వ్యంగ్యంగా ఉండటంతో ఇంటర్నెట్లో అతి త్వరగా వైరల్గా మారింది. ఎందుకంటే నిజ జీవితంలో అలాంటి ఘర్షణ సాధ్యం కాదని నెటిజన్లకు కూడా బాగా తెలుసు. కానీ ఇప్పటికీ ఇద్దరు గొప్ప వ్యక్తుల ఫన్నీ పోరాటాన్ని నెటిజన్స్ ఇష్టపడుతున్నారు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాలు మళ్ళీ కలుద్దాం. వింతలు విచిత్రాలు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వింతలు విచిత్రాలు.